ప్రసాద్ గారు కృష్ణాంజనేయులు గారు సాద్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, మీరిద్దరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కృష్ణాంజనేయులు గారు వెయిట్. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారికి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. హనుమంత్ రెడ్డి గారు ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన ఆగింది, ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, ఆయన ఒక్క నిమిషం అన్నా మాట్లాడినివ్వండి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఏంటి సార్ ఏదో పొత్తులు లేకపోతే 175 ఎడావడ జరుగుతుంటే ఇప్పుడు రాజధాని అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారేంటి? ఇప్పుడు ప్రజలంతా చూస్తున్నది ఈ పార్టీలు కానీ నాయకులు కానీ అందరినీ మనం చూస్తున్నాం కదండి. గతంలో స్టేట్మెంట్లు కానీ ఇంతకు ముందు మాట్లాడి కానీ ఇదే నాయకులు కదా. ఎవరు ఏం పెట్టుకున్నా మాకైతే ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నీ ఈ రోజు కృష్ణాంజనేయులు గారు వేసిన ప్రశ్నలన్నీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ప్రతి నాయకుడిని ప్రజలు వేస్తారు. ఖచ్చితంగా ప్రజలు నిన్నేం మాట్లాడావు, మొన్నేం మాట్లాడావు, గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏం చేశావు, ప్రత్యేక హోదా గురించి ఏంది, అమరావతి గురించి ఎట్లా మాట్లాడారు, బీజేపీ గురించి గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు పొత్తుకెళ్లారు, పొత్తుకెళ్తే తీసుకోవాల్సిన హామీలు ఏంటి అనేది ప్రజలు చాలా విజ్ఞానం కలిగిన వాళ్ళు, విఘ్నులు, అన్ని తెలిసిన వాళ్ళు. ప్రజల్ని అమాయకులుగా అనుకొని మనం ఏదో ఎజెండాలు పొత్తులు కలుపుకొని స్కీములు స్ట్రాటజీలు వేస్తే మనం చెప్పిందల్లా వింటారనుకునే మాట అబద్ధం. ప్రజలు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ క్వశ్చన్లు వేస్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు, రాబోయే ఎలక్షన్ తర్వాత జరిగే వాటి గురించి ఎందుకండి, ముందు మీరున్నారు కదా, మీకు ప్రజల మీద విశ్వాసం ఉందంటున్నారు, మీరేం చేశారో అది చెప్పండి. రాజధాని కోసం ఏం చేశారు? పోనీ మీరన్న 3 రాజధానుల కోసం మీరేం చేశారు? 3 రాజధానుల్లో 3 ప్రాంతాల్లో మీరేం చేశారు? దానిలో 3 రాజధానుల్లో మీ మాట ప్రకారమే ఒక విషయం మీరు క్వశ్చన్ వేసినప్పుడు నేను చెప్పాలి కదా. నన్ను కంప్లీట్ జాయిన్ అయ్యాను, మీరు క్వశ్చన్ వేశారు, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పనివ్వండి. ఆన్సర్ చెప్పనివ్వండి. రాజధాని అనేది మేము ఎక్కడికి ఎత్తుకెళ్ళలేదు. 3 రాజధానులు మా విధానం అని చెప్పాము. ఉన్న తాత్కాలికంగా కట్టాడో లేకపోతే గజిట్ లో పెట్టాడో పెట్టలేదో అది వాస్తవమైన బిల్డింగో కాదో, ఉన్నదేదో అక్కడే ఉంది. శాసన వ్యవస్థ అక్కడే నడుస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే సొంత నివాసంలోనే ఉన్నారు. ఇకపోతే ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ కానీ ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ మేము పెడతామని చెప్పాము. ఖచ్చితంగా అది మా విధానం, మేము పెడతాము. ఇక మిగతా విషయాలకు వస్తే ఏం డెవలప్ చేశారు, ఏమి ప్రజలకు ఏం చేశారు అనేది నేరుగా 2,53,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా సంక్షేమ పథకాలు